నమస్తే అండి. ఈరోజు మనం అమీర్పేట్లోని స్లేట్ స్కూల్లో ఉన్నాం. ఇది ఒక ప్రైమరీ స్కూల్. ఇక్కడ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, రెయిన్ వాటర్ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఇక్కడ పైన రూఫ్ ఏరియా కనుక చూస్తే 250 చదరపు అడుగులు ఉంది, చదరపు మీటర్లు ఉంది. దాన్ని అంత వాటర్ని, రెయిన్ వాటర్ని మనం ఒడిసి పట్టుకొని ఒక ఇంజెక్షన్ బోర్వెల్ అనే స్ట్రక్చర్ ద్వారా భూగర్భ జలాన్ని పెంచడానికి మనము ఈరోజు ఈ వర్క్ చేయిస్తున్నాం ఇక్కడ. ఈ వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే భూగర్భ జల మట్టాన్ని పెంచడం. ఏ విధంగా పెంచుతున్నామంటే ముందుగా ఒక బోర్వెల్ని డ్రిల్ చేయడం. ఇక్కడ ఈ సైట్ విషయానికి వస్తే 150 అడుగుల బోర్వెల్ మేము డ్రిల్ చేసాము. అక్కడికే మనం కొన్ని లేయర్స్ వచ్చాయి. 40 ఫీట్స్లో మరియు 120 మరియు 140 ఫీట్స్లో మనకు లేయర్స్ వచ్చాయి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ వాటర్ కూడా వచ్చింది బోర్లో. కానీ ఆ బోర్ వాటర్ని మనం ఉపయోగించుకోవట్లేదు, ఎందుకంటే మనం రీఛార్జ్ కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పైన తీసుకున్నటువంటి సేకరించినటువంటి రూఫ్ ఏరియాలో ఉన్న మొత్తం వాటర్ని ఒక 150 క్యూబిక్ మీటర్లు అనగా 1,50,000 లీటర్ల నీటిని ప్రతి సంవత్సరం దీంట్లో ఇంకుడు గుంత ద్వారా ఇంకింపజేయడం, తద్వారా భూగర్భ జల మట్టాన్ని మనం పెంచబోతున్నాం.
ఈ స్ట్రక్చర్ యొక్క పిట్ సైజ్ కనుక చూస్తే 3 మీటర్లు లెంత్, 2 మీటర్లు వెడల్పు మరియు 2 మీటర్లు డెప్త్, 3 × 2 × 2 మీటర్లు, అంటే మొత్తం టోటల్గా ఒక 12 క్యూబిక్ మీటర్ల స్ట్రక్చర్ మనం నిర్మించాము. ఇందులో ఒక 50% 40 mm నింపుతున్నాము, మరియు మిగతా 25% ఒక 25% 20 mm కంకరతో నింపి దాని మీద మరియు జియో టెక్స్టైల్ మనం పరుస్తాము. అది 2 లేయర్స్గా పరుస్తాము. మధ్యలో బఠానీ ఇసుక కూడా వేస్తాము. తద్వారా భూగర్భ జలం అనేది ఈ ఫిల్టర్ మీడియా తోటి లోపలికి వెళ్ళి బోర్లోకి వెళ్ళి కింద భూగర్భ జల మట్టాన్ని ఇది పెంచుతుంది. అయితే ఈ కేసింగ్కి మాత్రం ఏం చేస్తామంటే చుట్టూ రంధ్రాలు చేసి దాన్ని ఒక స్టీల్ మెష్ తోటి మనం చుట్టి చాలా టైట్గా బిగించి, అది ఎక్కడ కదలకుండా బిగించి మనం అట్లా ఒక నిర్మాణాన్ని నిర్మించి దాని చుట్టూ ఇటుక వాలు 9 mm ఇటుక వాలు కడతాం. దానికి ఒక ఇన్లెట్ అవుట్లెట్ కూడా ఇస్తాం. ఈరోజు ఈ నిర్మాణంలో భాగంగా మా మేస్త్రి నరసింహ గారిని మేము కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాము. ఎందుకంటే వారి అనుభవం కూడా మేము కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి వారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. మేస్త్రి నరసింహ గారు, ఇప్పుడు 40 mm కంకర మనం వేసినాము. దాని మీద మీరు ఎట్లా కడుతున్నారు నిర్మాణం? ఇప్పుడు ఎట్లా లైన్ పెట్టేసి గోడ కట్టేసి కింద పునాది గట్టి ఉండడానికి మరియు అంటే ఇటుక ఎన్ని ఇంచులు? 9 ఇంచులు ఇటుక సార్. 9 ఇంచులు ఇటుక. 9 ఇంచులు వేస్తాం. మరి పునాది ఎట్లా గట్టిగా ఉంటుంది? కింద బ్రిక్ ఇవ్వదు సార్, అది కాంక్రీట్ ఉంది. కాంక్రీట్ మీద బెడ్ వేసి దాని మీద వేస్తుంది. ఎందుకంటే ఆ నిర్మాణం మనకు గట్టిగా ఉంటుంది. అయితే 40 mm కంకర నుంచి మీరు స్టార్ట్ చేస్తారు? 40 mm కంకర నుంచి స్టార్ట్ చేస్తారు. 20 నుంచి కూడా చేయొచ్చు, కానీ 40 నుంచి చేస్తే ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది సార్. ఇంకా గట్టిగా మా నిర్మాణం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ర్యాంపు బాగా మనం చేస్తున్నాం కాబట్టి వెహికల్స్ కూడా బండ్లు కూడా పోతాయి కాబట్టి వెహికల్స్ కూడా వచ్చినా కానీ మరి దీని మీద గ్రిల్ కూడా వస్తుంది. గ్రిల్ కూడా వస్తుంది. మధ్యలో పార్టీషన్ ఏమైనా చేస్తున్నా? పార్టీషన్ వస్తుంది మధ్యలో, పార్టీషన్ చేస్తాం. మళ్ళీ దాంట్లో నీళ్లు పోవడానికి కూడా బెజ్జం పెడతాం. బెజ్జం పెట్టేసి దాని నుంచి మళ్ళీ చేసేస్తారు. మరి చుట్టూ ఇటుక బెర్చి 9 ఇంచులు పై ఎంత పైకి వస్తుంది? 9 ఇంచులు ఇటుక 3 ఫీట్ల దాకా వస్తుంది. 3 ఫీట్ల దాకా వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద గ్రిల్ వచ్చేస్తుంది. గ్రిల్ కరెక్ట్ గా నిర్మాణం చేసేసి లెవెల్ చేసి మళ్ళీ వెహికల్స్ యాజిటీస్ గా దాని లెవెల్ మళ్ళీ ర్యాంప్ లెక్కనే కొట్టేస్తాం. నీళ్ళు ఇంకడానికి కూడా ఉంటుంది సార్. ఉంటుందా? అంటే మన ముందు హరిబాబు గారు ఉన్నారు. వారు ఈ నిర్మాణానికి ఏ విధంగా సహకరిస్తారో వారి మాటల్లోనే విందాము. చెప్పండి హరిబాబు గారు, మీరు ఈ నిర్మాణంలో మీ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి. నేను దగ్గరుండి పని చేపిస్తాను. ప్లంబింగ్ ఒకటి, సెక్షన్ ఒకటి, సివిల్ వర్క్ ఒకటి, మెటల్ కంప్లీట్, రిగ్గింగ్, డ్రిల్లింగ్ అన్ని. ఇప్పుడు కేసింగ్ హోల్స్ ఎట్లా వేస్తారు మీరు? డ్రిల్ మిషన్ తోటి వేస్తాం. చుట్టూ మరి వైర్ మెష్, స్టీల్ వైర్ మెష్. అంటే హోల్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? 40 mm కంకర ఉంది కదా, 40 బిలో గ్రౌండ్ లెవెల్ టు 2 feet హైట్ టు బిలో 2 feet డౌన్. అక్కడ మీరు 40 mm కవర్ అయ్యేటట్టు 40 mm 30% కవర్ అయ్యేటట్టుగా, పైన మళ్ళీ 20% 40%, 25%, 20 mm రెండు కూడా మీరు కవర్ చేస్తున్నారు హోల్స్ డ్రిల్ చేసి.
మరి నిర్మాణం అయిపోయిన తర్వాత మనం ఇన్లెట్ అవుట్లెట్ రెండు ఇస్తున్నాం స్ట్రక్చర్కి. ఇన్లెట్ ఒకటి, ఓవర్ఫ్లో అవుట్లెట్. మరి దానికి సరిపడా ప్లంబింగ్ రూఫ్ నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఏరియాలో ఇప్పుడు మనం స్లేట్ ప్రైమరీ స్కూల్లో ఉన్నాం కాబట్టి సుమారు ఒక ఎన్ని మీటర్లు పట్టొచ్చు ప్లంబింగ్ కనెక్షన్ పైన? 70 meters. టోటల్ 70 feet. 70 feet. 30 meters. టోటల్ 30 మీటర్స్ని మీరు ప్లంబింగ్ వర్క్ కనెక్ట్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు 2024 సమ్మర్లో చూసినట్లయితే హైదరాబాద్ మహానగరంలో వాటర్ బోర్డు తరఫు నుంచి వాటికి గాను మోర్ దెన్ 8 lakhs ట్యాంకర్స్ సప్లై చేయడం జరిగింది. ఫిబ్రవరి టు మే 2024 వరకు. ఈ ట్యాంకర్ డిమాండ్ ఎందుకు పెరిగింది అని సర్వే చేస్తే బోర్వెల్స్ చాలా వరకు ఎండిపోయినాయి. ఎండిపోవటం వల్ల డొమెస్టిక్ యూజెస్కు ఈ రెగ్యులర్ సరఫరా చేసేటువంటి వాటర్ కాకుండా ట్యాంకర్స్ ద్వారా కూడా సరఫరా చేయవలసి వచ్చింది. అందుకని వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకొని అన్నీ అసలు ఎండిపోయిన బోర్లు ఎన్ని ఉన్నాయి, మనకు వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి లెక్క చూద్దామనే ఉద్దేశంతో సర్వే చేసినట్లయితే ఓవరాల్ 42,000 ఇండ్లు, మోర్ దెన్ 300 square meters ఏరియా ఉన్నటువంటి హౌజెస్ లేకపోతే అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ సర్వే చేస్తే 23,000 హౌజెస్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది. కానీ మెయింటెనెన్స్ కూడా కొన్నిట్లో సరిగా లేదు. వాటికి కూడా అవేర్నెస్ ఇవ్వటం, మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలనేది అవేర్నెస్ ఇవ్వటము. మిగతా 17,000 ఇండ్లకు ఎక్కడైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేవో వాళ్ళందరికీ నోటీసుల మాదిరిగా అడ్వైజరీ చేయటం జరిగింది. మీరు కంప్లీట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం రాదు అనే ఉద్దేశంతో బోర్డు తరఫు నుంచి ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఝాన్సీ ప్రిన్సిపల్ ఆఫ్ స్లేట్ స్కూల్ అమీర్పేట్ వాళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు. నేను పోయి అక్కడ గైడ్ చేసి మీకు రూఫ్ వాటర్ను మీరు కలెక్ట్ చేసుకొని రీఛార్జ్ చేసినట్లయితే మీ బోర్లు ఎండిపోకుండా పనిచేస్తాయని గైడ్ చేయటం వల్ల ఎవరినైనా రెఫర్ చేయండి సార్ అంటే ఒక ఎన్జిఓ జియాలజిస్ట్ అతను కీన్ జియోగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ వారు ఈ వర్క్స్ టేకప్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందని రెఫర్ చేయటం వల్ల ప్రిన్సిపల్ మేడం వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇవి కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ చేయటంలో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ డ్రై బోర్వెల్ ఉంది ఒక ప్రిమిసెస్లో, ఇంకో ప్రిమిసెస్లోనేమో ఒకటే బోర్ ఉంది, అది నడుస్తుంది, అది ఇప్పుడు ప్రస్తుతం ఎండిపోయింది. అందుకని ఆ రెండింటికి నేను చేసుకోమని గైడ్ చేశాను. నా గైడెన్స్ తర్వాత ఈ కృష్ణకుమార్ అని జియోగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అతను పోయి అక్కడ కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి వర్క్ టేకప్ చేసి చేయటం జరిగింది. అది చేస్తుంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొన్ని ఫేస్ చేసి మొత్తం మీద దాన్ని కంప్లీట్ చేశారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అంటే జనరల్గా మనం బోర్వెల్ డ్రిల్ చేస్తున్నాము అంటే కంపల్సరీ పర్మిషన్ కావాలి. అయితే బోర్వెల్ డ్రిల్ చేస్తే పర్మిషన్ కావాలి, కానీ రీఛార్జ్ షాఫ్ట్ డ్రిల్ చేయడానికి ఇది రీఛార్జ్ కాబట్టి మనం భూమిలోకి నీళ్లు పంపటానికి జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఆ విధంగా ఎండి గారు ప్రాసెస్ ఇది కూడా చర్యలు కూడా తీసుకోవటం జరిగింది. అయితే ఎవరైనా డ్రిల్ చేస్తున్నప్పుడు 200 feet డ్రిల్ చేస్తారు కాబట్టి ఆ 200 feet డ్రిల్ చేయడానికి ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి మాత్రము కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే ఎవరైతే డ్రిల్ చేస్తారో డ్రిల్ చేసే బోర్ మిషన్ వాళ్ళకి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. అవి ఉంటేనే మనము ఇవి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ బోర్వెల్ డ్రిల్ చేయటం ఎందుకు అంటే జనరల్గా ఏ అపార్ట్మెంట్లోనైనా ఎండిపోయిన బోర్ ఒకటి ఉంటుంది, తర్వాత వర్కింగ్ బోర్ ఒకటి ఉంటుంది. ఎండిపోయిన బోర్ దగ్గర మనం రీఛార్జ్ చేసుకోవటానికి ఇంకుడు గుంత తీసి ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసినట్టు ఆ ప్రాసెస్ ప్రకారం మనం చేసుకుంటే ఫ్రెష్ వాటర్ మాత్రమే లోపలికి పోయి
మనకు భూగర్భ జలాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దట్టు ఓన్లీ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ మాత్రమే కలెక్ట్ చేయాలి. వాడిన నీళ్ళు అవి ఇవి కలెక్ట్ చేసి అందులోకి పంపిస్తే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకని ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేసి రెయిన్ వాటర్ను ఫ్రెష్ వాటర్ మాత్రమే లోపలికి పంపే ఏర్పాట్లు చేసుకుంటే మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలాంటి ఎన్జిఓలు ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరి ఉద్దేశంతో చేసినా కూడా ప్రాసెస్ వేరే అయినా కూడా పోవాల్సింది రూఫ్ టాప్ రెయిన్ వాటర్ ఫ్రెష్ వాటర్ మాత్రమే లోపలికి పోవాలి. సీవరేజ్ కానీ లేకపోతే వాడిన నీళ్ళు కానీ ఏవి లోపలికి పోకుండా రీఛార్జ్ చేసుకున్నట్టయితే భూగర్భ జలాలు పెరిగి మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రతి సంవత్సరం అలాగే వర్షం వచ్చినప్పుడు లోపలికి పోయిన వర్షపు నీరు భూగర్భ జలంగా మారి మనకు బోర్వెల్లో నీరు ఎక్కువై మనకు సమ్మర్లో కూడా ఎండిపోకుండా పనిచేస్తాయనే ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరిగింది. అందరూ తప్పకుండా ఇది చూసి ప్రతి ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండేటట్టు చూసుకుంటే హైదరాబాద్లో మనకు ముందు ఇలాంటి ఎద్దడి అనేది బోర్వెల్స్ ఎండిపోవటం అనేది జరగదు. కాబట్టి తప్పకుండా చేసుకోవాలని ఆశిస్తూ ముగిస్తుంది.